2029లో నా పరిపాలన వేరే విధంగా ఉంటుందని జగన్ అంటున్నారు. అంటే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మీరు గెలిస్తే? వెళ్తే జనాలకు మంచి చేస్తాడు. ఇప్పుడు అరాచకాలు చేసే వాళ్ళకి తగిన బుద్ధి చెబుతారు. అందులో సమస్య లేదు. జగన్ చెప్పినా చెప్పండి, మేము ఆగం అసలు. జగన్ చెప్పినా ఆగరు, మేము ఆగం అసలు. ఇది జనాల మాత్రం మంచి అందుకని జగన్ చెప్పిన ఆగరు. ఆగరు. వాళ్ళు చేసే అరాచక పాలన అలా ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమి అనేది మరీ దారుణం అయిపోయింది. జగన్ టైంలో ఇంత దారుణం లేదు కదా. జగన్ టైంలో ఇంత దారుణం ఉందా? పార్టీలు చూడడం, మతం చూడడం, కులం చూడడం నన్ను మంచి చేశాడు. మీరేం చేస్తున్నారు? మీరు ప్రజలు వేసిన మా గెలిపించిన ప్రభుత్వం కాదు మీది. ఈవీఎం ప్రభుత్వం మీది. మీరు ఈవీఎంల ద్వారా గెలిచిన వాళ్ళు. మీరు జనాలు కట్టమని చేస్తారు చేయరు కదా. అది జగనే గతంలో విధ్వంసం పడుతున్నారు. రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతులకే గిట్టుబాటు ధర లేదు, పొలాలు లేని, ఒక రైతు భరోసా లేదు, ఏం లేదు. మాత్రం గట్టిగా ఉంటుంది. జగన్ చెప్పిన ఆగం. అది వీళ్ళు దారి చూపించారు, మేము ఎట్ట అవుతాం? అన్నీ వస్తాయి. ఈసారి గతంలో ఉన్నప్పుడు విధ్వంసం చేశాడు, మళ్ళీ ఆయనకి అధికారం ఇస్తే రాష్ట్రం నాశనం అయిపోద్దని అంటున్నారు. ఏంటి మరి కూటమి వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు. జగన్ చెప్పి చెప్పలేకపోయాడు. ఇవాళ బయటకు వస్తున్నాయి అన్ని. జగన్ ఏం చేశాడు? ఇవాళ జనాలు పిచ్చేవాళ్ళు కాదు, ఆయనే మోసపోయారు. ఏదే మీ పొలాలు మేము ముద్రలేసి కుదురుతున్నాము, జగన్ మీకు ఆక్రమించుకుంటున్నాడు, ల్యాండ్ పూలింగ్. ఇవాళ ఏం చేస్తున్నావు నువ్వు? అదే ల్యాండ్ పూలింగ్ నువ్వు బొమ్మేసి నువ్వు ఇస్తున్నావు పొలాలు మళ్ళీ. మరి రైతులు పిచ్చోళ్ళు చేసినట్టే కదా. నువ్వు రైతుకి భరోసా లేదు, ఒక గిట్టుబాటు లేదు, పొలాలు పంట పోయినాయి. జగన్ టైంలో రైతు పంట వేసే టైంకి రైతు భరోసా ఏదో ఒకటి కల్పించాడు, నష్టపోతే భరోసా ఇచ్చాడు. ఇవాళ ఏమి ఇస్తున్నారు? మీరు ఏ లెక్కన వస్తారు? ఏ లెక్కన? సంక్షేమం అభివృద్ధి చేస్తాం అంటున్నారు చంద్రబాబు. ఏది ఎవడికో చూపిమ్మను, ఎవడికో చూపి. మీరే అడుగుతున్నారు కదండి. మీరు ఎంతమందిని అడుగుంటారు? ఎంతమందికి వచ్చినారు చెప్పారా? ఎవడికి రాలా. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండట్లేదు, రాష్ట్ర ప్రజలను పట్టించుకోవట్లేదు, బెంగళూరు వెళ్ళిపోతున్నాడు అంటున్నారండి. మరి జగనే బెంగళూరు ఈయన ఆడకెళ్ళాడు. పండగ టాలలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా గవర్నమెంట్కి? నువ్వు గవర్నమెంట్ ముఖ్యమంత్రి, నువ్వు గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నువ్వు లండన్ వెళ్ళి టూర్లు చేసుకుని వచ్చావు. ఎవరు సొమ్ముతో చేసా? మనిషికి ఒక హెలికాప్టర్లు డిప్యూటీ సీఎం లోకేష్కి, చంద్రబాబు నాయుడికి. ఎవరు సొమ్ము? మీకేమో మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు ఉండవా? అవి మీ హెలికాప్టర్ ప్రత్యేకంగా దిగుతారా? మీ ఖర్చు ఎంత?